నమస్తే. జగన్ లండన్లో ఉన్నా సరే పిచ్చి తగ్గలేదా? ఎందుకని ఇలాంటి రాతలు రాస్తున్నాడు అంటూ ఏపీ ప్రజలు అడుగుతున్నారు. అయితే తన సొంత ఛానల్లో నారా లోకేష్ టీడీపీకి రాజీనామా చేస్తున్నాడని, పదవులకు రాజీనామా చేస్తున్నాడని చెప్పి రాస్తున్న రాతల్లో ఎంతవరకు నిజం ఉంది? అయితే దీన్ని ఎలా చూడాలి? దీని గురించి మనతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నారా లోకేష్ గారు అయితే దావోస్ వెళ్ళినటువంటి ఒక పర్యటన మనం చూసాం. ఎలాంటి పెట్టుబడులు తీసుకొచ్చారో మనం చూసాం. అయితే 7 నెలల లోపలనే దాదాపు 6,47,000 కోట్లు ఏదైతే ఉన్నాయో పెట్టుబడులు కావచ్చు, 5 లక్షల పైచలకు ఉద్యోగాలు కావచ్చు తీసుకొచ్చినటువంటి ఒక వార్త మనందరికీ తెలిసిందే. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకని సాక్షి పూర్తిగా అంటే గతంలో చూస్తే నారా లోకేష్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని కానీ, లేదా బాడీ షేవింగ్ గురించి కావచ్చు, అసెంబ్లీ సాక్షిగా తల్లిని నిందించినటువంటి వైనం కావచ్చు, ఇవన్నీ మనం చూస్తూ వస్తున్నాం. అసలు నారా లోకేష్ని పట్టించుకోవాల్సిన అవసరం లేనే లేదు అంటూ మాట్లాడినటువంటి వైసీపీ పూర్తిగా 151 స్థానాల నుంచి 11 స్థానాలకు పడిపోయి, ఆ 11లో కూడా మొత్తం ఎంతమంది పళ్ళు రాలే అర్థం కావట్లేదు, కానీ 3-4 మిగిలారు అనుకుంటా. ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఇప్పుడు వాళ్ళ పత్రికలో కావచ్చు, ఛానల్లో కావచ్చు, లోకేష్ తన పదవులకు రాజీనామా చేయబోతున్నాడు అని చెప్పి రాస్తున్నటువంటి హెడ్లైన్స్ని కానీ వార్తల్ని కానీ ఎలా చూడాలి అంటే ఏం చెప్తారు? ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, అసలు నారా లోకేష్ అనే వ్యక్తిని పట్టించుకునేకూడదు అని వాళ్ళే అంటున్నారు. ఆయన గురించి మళ్ళీ వాళ్ళే చెప్తున్నారు. అసలు బుర్ర ఉందండి వీళ్ళకి? పట్టించుకోకూడదని చెప్తున్నారు కదా, మరి ఆయన గురించి వీళ్ళు ఎందుకు తీసుకొస్తున్నారు అసలు ప్రస్తావన? అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? ఆయనలో పవర్ ఉంది కాబట్టి భయపడుతున్నారు. అర్థమవుతుంది. కేసులన్నీ బయటకు వస్తాయి. వాళ్ళ ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ బయటకు వచ్చేస్తున్నారు. ఈ భయం పట్టుకుంది. ముఖ్యంగా విజయసాయి రెడ్డి అనే కేసు, ఇప్పుడు అతను ఉన్నాడు, కేసులకు భయపడి రాజీనామా చేశాడు. ఈ విషయం న్యూస్లో బాగా వైరల్ అవుతుంది. అది జనంలోకి వెళ్లకుండా ఏం చేయాలి? ఏదైనా ఒక కొత్త విషయాన్ని తీసుకురావాలి. మీలో మీకే ఇబ్బందులు క్రియేట్ అయినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఓకే, ఈ విషయం పదే పదే ఛానల్స్ రాకుండా ఉండాలంటే మనం కొత్తగా ఏదైనా విషయాన్ని లేనిదాన్ని ఉన్నట్లుగా, ఆంధ్రప్రదేశ్ని ఒక మయసభలాగా తయారు చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. మయసభ అంటే తెలుసు కదా, ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్లుగా అదే చేశారు. అసలు ఆయన అయితే అంబటి రాంబాబు అనే వ్యక్తి మాట్లాడే మాటలకు అసలు అర్థాలే ఉండవు. ఆ గుంటూరులో సంబరాలు చేసుకుంటూ ఏదో ఛానల్ దాంట్లో పెట్టేసుకొని ఇష్టానుసారంగా డ్యాన్సులు చేస్తూ అదొక్కటే అతనికి తెలిసింది. సొంత అల్లుడే చీ అన్నాడు. ఇతను మాట్లాడతాడు లోకేష్ గారి గురించి. ముఖ్యంగా ఇక్కడ విషయం ఏంటంటే, నారా లోకేష్ గారు రెడ్ బుక్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారో వీళ్ళందరిలో అతను రెడ్ బుక్ అనే దానికన్నా కూడా ఇది రాజ్యాంగబద్ధంగా నడిచిద్ది అని చెప్పారు. అక్కడే వీళ్ళకి వచ్చింది కష్టం. రెడ్ బుక్ అనగానే కష్టం రావట్లేదు. ఏదైతే ఇది రాజ్యాంగబద్ధంగా నడిచిద్ది అన్నప్పుడే వీళ్ళకి భయం వేస్తుంది. వాళ్ళలాగా ఇష్టానుసారంగా అర్ధరాత్రి అరెస్ట్ చేయటాలు, పోలీసుల చేత గోళ్ల దూకించేసి తలుపులు బద్దలు కొట్టేటాలు, ఇవన్నీ చేస్తానని చెప్పట్లేదు లోకేష్ గారు. ఆయన ఏం చెప్పారు? రాజ్యాంగబద్ధంగా నడుస్తుంది. ఎవరు తప్పు చేశారో, ఎవరిని ఎవరు ఇబ్బంది పెట్టారో వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళకి ఏదైతే శిక్ష పడాలో అది అయ్యేటట్లు చేస్తాను అని. దానికి వీళ్ళంతా ఈ రోజున భయపడి, అసలు ఎక్కడ భవనాలు కట్టించాడండి ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి? ప్రజావేదిక కూల్చిన దగ్గర నుంచి వాళ్ళు చేసిన అక్రమాలు, అన్యాయాలు, దోపిడీలు, దౌర్జన్యాలు, గూండాయిజం దేంట్లో కూడా మేము తీసిపోము, అన్ని విద్యలు మాకొచ్చు, ఎలా దోచుకోవాలో అన్నట్లుగా జరిగింది వాళ్ళ పరిపాలన. ఈ రోజున 11కి పరిమితం అయ్యారు. దానిలో వాళ్ళు కూడా 1 by 1 బయటకు వెళ్ళిపోతున్నారు. ఎందుకు వెళ్ళిపోతున్నారు? వాళ్ళందరి మీద కూడా కేసులు ఉన్నాయి. అవన్నీ కూడా విచారణకు రాబోతున్నాయి. ఏదైతే ఈ మధ్య కొత్త జడ్జీల నియామకం జరిగింది, అది కూడా మెయిన్ కారణం. ఐఏఎస్ల ఐపీఎస్ల బదిలీలు, ఇవన్నీ కూడా వాళ్ళకి అసలు ఎటువైపుకి ఉక్కిరి బిక్కిరి వాళ్ళు అవుతున్నారు. ఈ రోజున టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శించటం, ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో చక్కగా పరిపాలన జరుగుతుంది, లోకేష్ గారు బాగానే ఉన్నారు, ఆయన మంచి పరిపాలన చేస్తున్నారు, వీళ్ళకేమి ఇప్పుడు ఆయన గురించి వీళ్ళు న్యూస్ ఛానల్లో ఎందుకు చెప్తున్నారు? ఆయన గురించి ఆయనకి ఏ విలువ లేదు, ఆయనకి అసలు ఆయన పట్టించుకునే పరిస్థితే లేదు అన్న వ్యక్తులే పదే పదే లోకేష్ గారు అని చెప్పి ఎందుకు చెప్తున్నారు? ఎందుకంటే భయం పట్టుకుంది. ఆ భయంతోనే ఈ రోజున వీళ్ళు బిక్క చచ్చిపోయి ఏం చేయాలో అర్థం కాక ఇట్లాంటి పిచ్చి మాటలను రాస్తున్నారు. సాక్షి న్యూస్ పేపర్ కానివ్వండి,
సాక్షి ఛానల్ కానివ్వండి, ఎవ్వరూ కూడా ఆ ఛానల్ని, ఆ న్యూస్ పేపర్ని పట్టించుకునే పరిస్థితి లేక ఇలా దిగజారిపోతున్నారు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ. అయితే మనం గతంలో కూడా చూసుకుంటే సొంత వాళ్ళ ఛానల్లోనే తల్లిని చెల్లిని కూడా దూషించినటువంటి వైన మనం చూస్తూ వస్తున్నాం. అయితే నిజంగా సాక్షి పత్రిక ఎవరి ఆధ్వర్యంలో నడుస్తుందంటే ఖచ్చితంగా అది భారతిరెడ్డి గారి నుంచి అని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు సొంత పార్టీలో ఉన్నటువంటి ఒక నాయకుడు ఎవరైతే ఉన్నారో విజయసాయిరెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత కూడా పెద్దగా దానిపైన వైసీపీ స్పందించకూడదని చెప్పి ముందే చెప్పినట్టున్నారు, ఎవరు స్పందించడం లేదు. సో ఇలాంటి తరుణంలో వాళ్ళ పార్టీకి సంబంధించి ఏదైనా వార్తలు రాసుకోవడానికి ఎవరు లేక రాసుకోవట్లేదు అనుకోవచ్చా, ఎవరు లేరని చెప్పి రాసుకోవట్లేదు అనుకోవచ్చా, లేదా వాళ్ళకి పార్టీలో ఏమీ లేదని చెప్పి వాళ్ళ పార్టీ గురించి రాయడం లేదా అంటే ఏం చెప్తారు? వాళ్ళకండి ఫస్ట్ పేపర్ చదివేవాళ్ళు లేరు, వాళ్ళ గోడు వినేవాళ్ళు లేరు న్యూస్ ఛానల్లో. వాళ్ళ బాధ అంతా ఏంటంటే ఈరోజు వాళ్ళు చెప్తున్నారు మేము ప్రజల కోసం పనిచేసే వాళ్ళం అంటున్నారు కదా, మరి ఆ ప్రజలకు ఉపయోగకరమైన విషయాలు చెప్పండి, యువతను మంచి వైపు ఎలా ప్రోత్సహించాలో చెప్పండి, వాళ్ళకి మంచి ఉద్యోగాలు ఎలా కల్పించాలో చెప్పండి, లేకపోతే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూటమి పరిపాలన జరుగుతుంది కదా, మీ నుంచి మంచి సలహాలు సూచనలు ఇవ్వండి, అవి కదా ఈరోజు ప్రభుత్వానికి అవసరం. ఇన్ని లక్షల వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఈ రోజున తీసుకొచ్చే ఏదైతే ఇండస్ట్రీలు కానివ్వండి ఇంకోటి కానివ్వండి ఉన్నవో అవన్నీ తెచ్చిన ఇప్పుడు మోడీ గారి దగ్గర నుంచి తీసుకొచ్చిన కూడా వీళ్ళు చేసిన అప్పులకు వడ్డీ కట్టడానికి కూడా సరిపోని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఈ పిచ్చి రాతలు రాసుకుంటా పిచ్చి మాటలు మాట్లాడుకుంటా ఎవ్వరు కూడా ఆ పేపర్ని చూసే ప్రసక్తి లేదు, వినట్లేదు. వీళ్ళు ప్రజల పరిపాలన చేయలేదు, రాక్షస పరిపాలన చేశారు. అది ఖచ్చితంగా ఈరోజు కనిపిస్తుంది వాళ్ళు ఏ ప్లేస్లో ఉన్నారో. మొన్నటి వరకేమో నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుక్కున్నాడు, ఇప్పుడేమో లండన్ వెళ్ళి కూర్చున్నాడు. విజయసాయిరెడ్డి అనే A2 వెళ్ళాడు జైలు మేటు, జగన్మోహన్ రెడ్డికి జైలు మేట్ అతను A1 A2. ఇంకా వీళ్ళకి ఏం చేస్తారండి, ఎవ్వరూ పేపరు ఫ్రీగా ఇస్తాడు రేపటి నుంచి వచ్చేసి, లండన్ నుంచి వచ్చేసిన తర్వాత ఫ్రీగా ఇస్తాడు. అవి ఎవరు యూస్ చేసుకుంటారు, ఏ బజ్జీలు బండి అతనో లేకపోతే ఏ ఐరన్ బాక్స్ వాళ్ళు ఉపయోగించుకోవటం తప్పించి దేనికి ఉపయోగం లేని మనుషులు వాళ్ళు. అయితే భారతిరెడ్డి గారి యొక్క కీలక పాత్ర ఏదైతే ఉందో భారతిరెడ్డి గారే సొంత కుటుంబం పైన, చెల్లి పైన కావచ్చు, తల్లి పైన కావచ్చు, రాయించాల్సినటువంటి రాతలన్నీ తనే రాయించిందని చెప్పి ఒకవైపు, ఇంకోటి పార్టీలో విజయసాయిరెడ్డికి ఉన్నటువంటి ఒక హోదాని సజ్జల రామకృష్ణారెడ్డిని నమ్మి, ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి గతంలో కూడా జర్నలిస్ట్ కాబట్టి తను ఏదైతే సాక్షి పత్రిక కావచ్చు లేదంటే ఛానల్కి కావచ్చు నేను హెల్ప్ చేస్తానన్నందుకు విజయసాయిరెడ్డిని పక్కన పెట్టడం వల్ల ఇప్పుడు A2 కూడా వెళ్ళిపోయాడు. అదే కాకుండా ఏదైతే కూటమి ప్రభుత్వం పైన గతంలో చూసుకుంటే విడివిడిగా ఉన్నటువంటి తెలుగుదేశం కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ఈ 3 పార్టీలపైన విస్తృతంగా బూతులు మాట్లాడించినటువంటి సందర్భం కూడా భారతిరెడ్డి. సో దాంతో కూటమిలో ఎవరు కూడా వైఎస్ఆర్సీపీ నుంచి జాయిన్ చేసుకునే పరిస్థితులు మనం చూస్తలేదు, అందుకే విజయసాయిరెడ్డి ఖాళీగా ఉన్నాడు. సో భారతిరెడ్డియే పూర్తి స్థాయిగా అన్నీ కూడా ఇప్పుడు కోల్పోతున్నటువంటి కూడా తనే కారణమా లేదా అంటే ఏం చెప్తారు? ఆవిడ ఫస్ట్ 2019 ఎలక్షన్కి ప్రజల్లోకి వచ్చి ప్రతి బిడ్డకి 15,000 వస్తాయమ్మా, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు జగనన్నకి ఓటేయండి అని చెప్పింది. ఎవరికి ఇచ్చారండి వాళ్ళు? దాంట్లో మళ్ళీ బాత్రూమ్స్ మెయింటెనెన్స్ అంటూ 2000 కట్ చేసిన వైనం. వీళ్ళు మంచి చేసే ఉద్దేశం లేదు, ఈ చెడు ప్రచారం. ఆవిడ వైఎస్ జగన్మోహన్ రెడ్డి భార్య భారతిరెడ్డి ఎవరైతే ఉన్నారో ఆవిడ సొంత ఆడపడుచైన వైఎస్ షర్మిల కానివ్వండి, సొంత అత్తగారైన విజయమ్మ కానివ్వండి, వాళ్ళ సొంత ఇంట్లో మనుషులకి ఆ ఇంటి కోడలుగా ఉండి ఏదైనా వాళ్ళిద్దరి మధ్య విభేదం ఉంటే చక్కదిద్దాల్సిన ఆవిడ ఈ రోజున వాళ్ళ మీదే ఎదురుదాడికి మాటలతోటి పేపర్ని ఉపయోగించుకుంటూ సాక్షి పేపర్ని ఈ విధంగా ఆవిడ ఖచ్చితంగా ఆవిడ పర్మిషన్ లేకుండా ఏది జరగదు కదా. వైఎస్ షర్మిలానే చెప్పింది, నీ భార్య మాట వినకపోతే ఆవిడ ఏది చెప్తే అది వినాలి మా అన్నయ్య అని. ఇంకా వాళ్ళ ఇంట్లో హస్బెండ్ని అంత రూల్ చేసినప్పుడు పేపర్ ఎందుకు చేయరండి? ఖచ్చితంగా ఆవిడే. ఇంత నష్టపోవడానికి పార్టీ కావచ్చు, లేదా జగన్ కావచ్చు, లేదా ఇంకెవరైనా కావచ్చు, పూర్తి విజయమే కారణం. కాబట్టి ఇప్పుడు కూటమిపై విష ప్రచారం జరుగుతుంది కూడా భారతిరెడ్డి అయినప్పుడు ఎందుకని సుమోటోగా కేసు నమోదు కాదు, నమోదు చేసే అవకాశం ఉన్నాయా లేదంటే ఏం చెప్తారు? ఇక్కడ ఒక విషయం అండి, ఫస్ట్ ఏదైతే ఈ విష ప్రచారం చేస్తున్నారో ఖచ్చితంగా దీనికి కూటమి ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. ఈ రోజున ఈ పిచ్చిరాతులు రాస్తున్నారు, ఇంకో రోజు ఇంకొకటి రాస్తారు, ఆ ఇంకో రోజు ఇంకోటి రాయకుండా ఈ రోజునే దీన్ని ఎక్కడైతే వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారో ఆదిలోనే అంతం చెయ్యాలి అంటే
ఖచ్చితంగా కేసు ఫైల్ చేయాలి. దీన్ని తీవ్రంగా పరిగణలోకి తీసుకొని ఏదైతే ఇప్పుడు ఈరోజు సాక్షి ఛానల్లో లోకేష్ రాజీనామా, పార్టీ నుంచి వెళ్ళిపోతున్నాడు, అతనికి తృప్తిగా లేడు, తండ్రి మాట తన మాట వినలేదు. అయ్యో బాబు, లోకేష్ లేకపోతే ఈరోజు పార్టీనే లేదు అతను చెప్పుకుంటున్నాడు. ఇదే చెప్తున్నారు అంబటి రాంబాబుకి కానివ్వండి, సాక్షి న్యూస్ ఛానల్కి కానివ్వండి, పదే పదే లోకేష్ 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 అని. మొన్నటి వరకు చంద్రబాబు నాయుడు అని కలవరించారు. ఇప్పుడు లోకేష్. ఏదైతే కూటమి ప్రభుత్వం ఉందో ఆ కూటమి ఎప్పుడు కూడా వాళ్ళు కళకళలాడుతూ త్రిమూర్తుల్లాగా రాష్ట్రాన్ని పరిపాలిస్తారు. మోడీ గారి అండుంటుంది. రాష్ట్ర ప్రజలు వాళ్ళు ఎప్పుడు సస్యశ్యామలంగానే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఉండిద్ది. మీరేమీ దిగులు చెందకండి. వైఎస్ఆర్సీపీ పార్టీకి ఈ మాటే చెప్పాలి. ఫస్ట్ ఏదైతే లోకేష్ గారి గురించి వీళ్ళు పదే పదే మాట్లాడుతున్నారో ఆయన ఫస్ట్ నుంచి ఒకటే చెప్పారు. ఈయనలాగా తండ్రి శవాన్ని పెట్టుకొని రాజకీయం చేసేసి అందరి ఎమ్మెల్యేల దగ్గర సంతకాలు తీసుకొని ఏదైతే కాంగ్రెస్ ఎమ్మెల్యేని తీసుకొచ్చేసి వైఎస్ఆర్సీపీ పార్టీ అని ఒకటి క్రియేట్ చేసి ఇతను కదా రాజ్యాధికారం కోసం చేశాడు, ఇది రాజకీయం. లోకేష్ గారు ఒకటే చెప్పారు, నేను కార్యకర్తగా పార్టీకి పనిచేస్తున్నాను అని. వీళ్ళ చెవుల్లో సీసం పోసుకుంటే దయచేసి హాస్పిటల్కి వెళ్ళి క్లీన్ చేయించుకొని చక్కగా వాళ్ళు చెప్పే మాటలు విని కళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటే చూయించుకొని కళ్ళజోళ్ళైనా పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ఎంత పచ్చగా ఉందో చూడమని ప్రార్థిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఈ రోజున. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా మీ విన్నపం కూడా వాళ్ళు విని ఖచ్చితంగా అలానే ఏదైతే విష ప్రచారం చేయకుండా ఉండాలని అయితే కోరుకుందాం. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.